తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ నుండి, అలాగే సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీకు సమర్పిస్తున్నది విశ్వనాథ్ జయంతి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క రీసెంట్ గా జరిగినటువంటి అధ్యయనంలో జరిగినటువంటి నివేదిక ఈ మధ్యనే అక్టోబర్ నెల, అంటే ప్రతి సంవత్సరం ఇది అక్టోబర్లో అంచనా వేస్తూ ఉంటారు. సో ఈ మధ్యనే విడుదల చేయడం జరిగింది. దీనిలో మన భారతదేశం యొక్క స్థానం ఎక్కడ ఉంది, అలా ఎందుకు ఉంది అనే విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ కార్యక్రమంలో ఎవరైనా సరే పాల్గొవాలని అనుకుంటే స్కైప్ ఐడి ద్వారా ఈ కాంటాక్ట్ చేయొచ్చు. story.live1 అనే స్కైప్ ఐడి మీరు డయల్ చేయొచ్చు. సో శ్రోతలు మీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఏంటి, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఐరిస్ సంస్థ ఏదైతే ఉందో, ఒక సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది, అలాగే దాంతో పాటు ఒక జర్మన్ సంస్థ అయినటువంటి వెల్ట్ హంగర్ హెల్ప్, ఈ సంయుక్తంగా నిర్వహించేది ఈ సర్వే నిర్వహించి ఒక నివేదికను రూపొందించాయి. గ్లోబల్, అది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క యుఎన్ఓ అని అంటాం కదా, వారి యొక్క పర్యవేక్షణలో జరిగింది. సో దీని నివేదిక ప్రకారం అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉంది అని పేర్కొన్నారు ఈ నివేదిక. అసలు ఈ హంగర్ ప్రాబ్లం అంటే ఏంటి, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు ఎలా ప్రయత్నిస్తున్నాయి, ఈ రోజే కొత్తగా మన దేశంలో హంగర్ ప్రాబ్లం వచ్చిందా, లేదా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ వివరాల్లోకి మనం వెళ్తే కనుకున్నట్లయితే అసలు హంగర్ అంటే ఏంటి. హంగర్ ఈజ్ ఎ పెయిన్ఫుల్ uncomfortable situation caused by insufficient consumption of dietary energy. సో ఇది స్టాండర్డ్ WHO వారి దీని యొక్క నిర్వచనం అనమాట. సో వెన్ పర్సన్ ఈజ్ హంగ్రీ ఫర్ లాంగ్ పీరియడ్, సో ఇట్స్ టైమ్ టు లీడ్స్ టు అండర్ నరిష్మెంట్. ఇది ఈ అండర్ నరిష్మెంట్ కి వెళ్తారు ఎక్కువ కాలం కనుక. ఒక పర్సన్ చాలా కాలం కనుక ఈ హంగ్రీతో ఉంటే, అంటే ఎప్పుడైతే ఇన్సఫిషియెంట్ కన్జంప్షన్ ఆఫ్ డైటరీ ఎనర్జీ ఉంటుందో, దాని ద్వారా ఇది ఎక్కువ కాలం ఇలాగే ఉంటే, లాంగ్ పీరియడ్ కాలం కనుక ఉంటే అది అండర్ నరిష్మెంట్ లోకి వెళ్తుంది అంటారు. అంటే టెక్నికల్ గా గ్లోబల్ అండర్స్టాండింగ్ లో హంగర్ అంటే ఎక్కువ కాలం పాటు కావలసినటువంటి మొత్తంలో కనుక ఆహారం అందుబాటులో లేకపోతే యాక్సెసిబిలిటీ టు ద ఫుడ్ అని, దాన్ని హంగర్ అంటాం. మన దేశంలో కనుకనైతే దాదాపు మన జనాభా చూసుకుంటే 1.3 బిలియన్ పీపుల్ ఉన్నాం మనము, అంటే భారతదేశానికి వరకు వస్తే. సో అందులో ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి ఈ FAO రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారికి ఉన్న రిపోర్టు, ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి ప్రతి నలుగురు ఆకలితో ఉన్న వాళ్ళలో ఒకరు భారతీయులుగా ఉన్నారు, అంటే ఎవ్రీ 4 మెంబర్. సో చాలా విషాదకరమైన సిచ్యువేషన్ నిజంగా చెప్పుకోవాలంటే. దీనికి కారణాలు ఏంటి అవన్నీ కూడా మనం ముందు విశ్లేషించుకుందాం. సో ఈ రిపోర్ట్ కి, అంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ నివేదిక ఏదైతే ఉందో, అది దానికి బేసిస్ డేటా ఏంటంటే 2018-2020 మధ్యలో ఉన్నటువంటి డేటా, వీళ్ళు కలెక్ట్ చేసిన డేటా అనమాట. దీని ప్రకారం యాక్చువల్గా దాదాపు 208 మిలియన్ ఇండియన్లు అండర్ నరిష్డ్ గా ఉన్నారు. సో యాక్చువల్గా ఈ 208 మిలియన్ ఇండియన్స్ అంటే మొత్తం మన భారతదేశ జనాభాలో అంటే 1.3 బిలియన్ అనుకున్నాం కదా, అందులో 15.3% అనమాట వీళ్ళు. సో
అసలు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌కి తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏంటి? ఇండికేటర్స్ ఏంటి అనే విషయం గనుక మనం చర్చించుకున్నట్లయితే, ఈ ప్రివిలెన్స్ ఆఫ్ చైల్డ్ వేస్టింగ్ అనేది ఒక పారామీటర్ ఇండికేటర్ గాను, అలాగే రెండవ ఇండికేటర్‌గా చూసినట్లయితే అది చైల్డ్ స్టంటింగ్ అంటారు. ఈ చైల్డ్ స్టంటింగ్ ఒకటి. మూడో ఇండికేటర్ ఏంటంటే ఆహ్, 5 సంవత్సరాల లోపులో ఉండేటటువంటి పిల్లలు చనిపోతూ ఉంటే మోర్టాలిటీ అంటారు దాన్ని. ఈ వీళ్ళు ఎంతమందైతే 5 సంవత్సరాల లోపల చనిపోతున్నారో ఆ డేటా గాని ఆహ్, తీసుకున్నారు యాక్చువల్‌గా. ఈ ఇండికేటర్స్‌గా తీసుకున్నారు. సో, ఈ ఇండికేటర్స్‌లలో మన దేశం యొక్క భారతదేశం యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అని మనం చూసినట్లయితే గనుకనైతే చైల్డ్ వేస్టింగ్ ఈ చైల్డ్ వేస్టింగ్‌లో మనది 17.3% ర్యాంకింగ్‌లో ఉంది. సో, దీన్ని బట్టి అంటే ఇది ఒక ఆహ్, మొత్తం ప్రపంచంలో ఇది అత్యధికమైనటువంటి నంబర్ అన్నమాట. 17.3% అనేది అన్ని దేశాలతో పోలిస్తే అత్యధికమైన నంబర్. ఈ నంబర్ మన దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిల్చోబెట్టింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే గర్వంగా చెప్పుకోవడానికి లేదు గానీ, బట్ మొదటి స్థానంలో నిలబెట్టింది. అసలు ఈ చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటి? అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే 5 సంవత్సరాల లోపు పిల్లలు వారి ఎత్తుకు సరిపడినంత బరువు లేకుంటే దాన్ని చైల్డ్ వేస్టింగ్‌గా వ్యవహరిస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాల లోపు అబ్బాయి ఒక 15 కిలోలు ఉండాలి అని అనుకుంటే ఎగ్జాంపుల్ లెక్క చెప్తున్నాను. దానికన్నా కనుక వాళ్ళు తక్కువ బరువు ఉన్నట్లయితే దాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటారు. సో, ఏజ్‌కి సరి 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 సరిపోయేంత బరువు ఉండకపోవడం అన్నమాట. సో, దీన్ని ఒక అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అనే దానికి మాల్ న్యూట్రిషన్ అంటే వారు వారు తీసుకోవాల్సిన పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ హంగర్ కారణంగా జరిగేటటువంటి కంటిన్యూగా ఉండేటటువంటి హంగర్ కారణంగా అండర్ నరిష్మెంట్ జరుగుతుంది. అండర్ నరిష్మెంట్ అది క్రానిక్‌గా ఉంటే చివరికి అది మాల్ న్యూట్రిషన్‌కి దారితీస్తూ ఉంటుంది. సో, ఈ మాల్ న్యూట్రిషన్, అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అనే దానికి అది. సో, ఈ అక్యూట్ మాల్ న్యూట్రిషన్‌కి ఇది ఒక ప్రముఖమైన ఇండికేటర్‌గా మనం చూడొచ్చు. చైల్డ్ వేస్టింగ్‌ని. సో, అలాగే అక్యూట్ మాల్ న్యూట్రిషన్ నుండి ఇదే గనక కంటిన్యూ అయితే ఒక క్రానిక్ మాల్ న్యూట్రిషన్ స్టేజ్ వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి వరకు దిగజారే దిశగా మన ప్రయాణం జరుగుతోంది. అంటే 17.3 నంబర్ చూస్తే నిపుణులు ఈ గణాంకాలను చూసిన నిపుణులు చెప్పిన అభిప్రాయం ఇది. అంటే క్రానిక్ మాల్ న్యూట్రిషన్ వరకు దిగజారే దిశగా మన ప్రయాణం జరుగుతోంది అని మన గణాంకాలు చెప్తున్నాయి. సో, ఇంకొక రెండవ ఇండికేటర్‌ని మనం చూసినట్లయితే కనుకనైతే చైల్డ్ స్టంటింగ్. ప్రివిలెన్స్ ఆఫ్ చైల్డ్ స్టంటింగ్ మన దేశంలో దాదాపు 30.9% మొదటి నంబర్ ఏమో 17.3% అది ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెట్టింది మనది. రెండో నంబరు చైల్డ్ స్టంటింగ్. ఇది 30.9%. అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఈ ఇండికేటర్‌లో మంచి గణాంకాలు చూపించలేదు అని అర్థం. అంటే 30.9 అంటే 3 అంకెలు కాదు. 3 అంకెల్లో ఒక వంతు. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే అసలు చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి? ఇందాక చైల్డ్ వేస్టింగ్ అంటే చెప్పుకున్నాం కదా! వారి వయసుకి సరిపోయేటటువంటి బరువు లేకపోవడాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటే వీళ్ళు చైల్డ్ స్టంటింగ్‌లో 5 సంవత్సరాలలోపు పిల్లలు తమ వయసుకు తగిన ఎదుగుదల చూపించకపోవడం. అది ఇందాకటిది బరువు, ఇది ఎదుగుదల. ఎత్తు ఎత్తొకటే కాదు, ఎదుగుదల అంటే ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. సో, మేజర్‌గా ఎత్తును కూడా చూస్తారు. సో, ఈ ఎదుగుదల గనక చూపించకపోతే ఆ కండిషన్‌ని చైల్డ్ స్టంటింగ్ అంటారన్నమాట. ఇది కూడా చైల్డ్ వేస్టింగ్ లాగానే ఒక మాల్ న్యూట్రిషన్‌కి ఒక సీరియస్ ఇండికేటర్‌గా చూస్తారు.
ఇది క్రానిక్ మాల్ న్యూట్రిషన్ వల్ల జరిగిన డ్యామేజ్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇదొక ఇండికేటర్. ఈ ఇండికేటర్‌లో కూడా దాదాపు మనం మన దేశంలో ఉన్నటువంటి గణాంకాలు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో, అవి అంత బాగా లేవు అన్నట్టుగా మనకి అర్థమవుతాం. అలాగే చైల్డ్ మోర్టాలిటీ రేట్ అనేది ఒక అనదర్ ఇండికేటర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఈ చైల్డ్ మోర్టాలిటీ రేట్‌లో దాదాపు మనం ఆహ్, మంచి ఫలితాలు అనడానికి లేదు కానీ కొంతవరకు మెరుగైన ఫలితాలను సాధించాము అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో, చైల్డ్ మోర్టాలిటీ అనేది దాదాపు తగ్గింది మన దేశంలో. మిగిలిన దేశాలతో పోలిస్తే మనకు తగ్గింది. కాకపోతే ఈ 2 ఇండికేటర్స్ సరిగా లేకపోవడం వల్ల హంగర్ ఇండెక్స్‌లో మన స్థానం, భారతదేశం యొక్క స్థానం పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కన్నా కింద అట్టడుగున ఉండేటటువంటి సిట్యుయేషన్ మనకుంది. మనకన్నా మెరుగ్గా లేని కంట్రీ మన చుట్టుపక్కల ఉన్న కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఆఫ్ఘనిస్తాన్ ఒకటే. సో, హంగర్ ప్రాబ్లమ్. ఇక ఇంకొక ఇండికేటర్‌ని మనం చూసుకున్నట్లయితే మన దేశంలో దాదాపు 53% స్త్రీలు ముఖ్యంగా రిప్రొడక్టివ్ స్టేజ్‌లో ఉన్న స్త్రీలు వాళ్ళు ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆకాశంలో సగం అని అంటాం కదా మనం. సో, ఈ సగంలో సగం మంది అంటే మన దేశంలో ఉన్న మొత్తం స్త్రీ జనాభాలో సగం మందికి ఎనీమియా ఉంది. ఏం ఇది మనం అర్థం చేసుకోవాలి. రక్తహీనత అంటే ఏంటంటే శరీరంలో ఐరన్ అనేది ఆహ్, అంటే రక్తంలో ఐరన్ అనేటటువంటి కాంపోనెంట్ తక్కువగా ఉండడం. ఫెర్రస్ అది మైక్రో న్యూట్రియంట్‌గా మనం చూడాల్సిన అవసరం. సో, మనకు కావాల్సిన న్యూట్రియంట్‌లో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆహ్, అదే హిమోగ్లోబిన్‌లో హీమ్ అంటే ఐరన్ యాక్చువల్‌గా. సో, ఇదొక ఇండికేటర్. మనం దాదాపు ఈ స్థాయిలో మనం ఇక్కడున్నాం. సో, దీన్ని నేచురల్‌గానే మన ప్రభుత్వం చూసి ఇది కరెక్ట్‌గా లేదు. ఆహ్, దీని అంచనాలు కరెక్ట్‌గా వేయలేదు అన్నట్టుగా వాళ్ళు ఖండించారు. ఈ మధ్యన ఉన్నటువంటి అనేక ర్యాంకింగ్‌లో భారతదేశం సరిగ్గా పెర్ఫార్మన్స్ చేయకపోవటం అనేది ఒక యాస్పెక్ట్ అయితే, సో, రెండో యాస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఆహ్, ప్రపంచంలో ఉన్న దేశాలతో మనకి మన దేశాన్ని తక్కువగా చూస్తున్నారు. తక్కువగా చూపించడానికి ఈ ర్యాంకింగ్‌లనేవి వాటిల్లో మన దేశాన్ని పొజిషన్‌ని తక్కువగా చూపిస్తున్నారు. ఈవెన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా తక్కువగా చూపించి ఒక రకమైనటటువంటి ఇన్సల్ట్‌కి గురి చేయడానికి ట్రై చేస్తున్నారు అనేటటువంటి ప్రోపగండా అనేది బయటికి ఆహ్, జరుగుతా ఉంది బయట. మన దేశంలో ఈ ర్యాంకింగ్‌లు చూసి షాక్‌కి గురైనట్లుగా చెప్తూ, ఇది గ్రౌండ్ లెవెల్ డేటాని సరిగ్గా సేకరించని కారణంగా తప్పుడు గణాంకాలు నివేదించబడ్డాయి కాబట్టి, మన దేశంలో మన దేశం యొక్క ర్యాంకింగు ఈ విధంగా ఉంది అనేటటువంటి ప్రెస్ మీట్‌లో ఒక ప్రెస్ రిలీజు మన ప్రభుత్వం నుంచి అందింది. దానికి దాన్ని ఆహ్, ఆహ్, సమర్థించుకుంటూ తాము అమలు చేస్తున్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ ఏదైతే ఉందో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ దీన్ని ఉదహరించారు. సో, ఈ యాక్ట్ ప్రకారం మన దేశంలో దాదాపు 70% మంది జనాభా గ్రామాల్లోనూ, అలాగే 50% మంది జనాభా పట్టణాల్లో సబ్సిడీ ద్వారా లేదా ఉచితంగా ఈ ఫుడ్ గ్రెయిన్స్‌ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ అంటారు కదా! దాని ద్వారా వారు ఈ ఈ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచితంగాను లేదా సబ్సిడైజ్ చేయబడినటువంటి ఫుడ్ గ్రెయిన్స్‌ని అందుకుంటూ ఉంటారు. సో, దీన్ని బట్టి 70% మందికి మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నప్పుడు, ఈ హంగర్ అనేటటువంటి పారామీటర్‌లో మనం ఎందుకు తక్కువగా ఉంటాము అనేది ఆహ్, ప్రభుత్వం యొక్క వాదన. అంటే మొత్తం జనాభాలో మూడింత 2 వంతుల జనాభాకి సబ్సిడీలో ఆహార ధాన్యాలు అందుకుంటున్నారు. దీంతో పాటు మిడ్ డే మీల్స్ అని, అంత్యోదయ అని, పీఎం పోషణ్ అభియాన్ అని చెప్పి ఇలా అనేక పథకాలు దానికి మించి అంటే 70% మంది పీడీఎస్ ద్వారా అందుకునేటటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కాకుండా ఇంకా మిడ్ డే మీల్స్ ఉంది.
అంత్యోదయ ఉంది, పిఎం కేర్ ఉంది. సో పిఎం కేర్ పోషన్ అభియాన్ ఇది ఒకటి ఉంది. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నాం. సో అన్నిటికన్నా పెద్దగా మళ్ళీ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఈ పథకం అనేది దీని ప్రకారం 71 కోట్ల మందికి ఉచితంగా ప్రతి నెల 5 కేజీల ఫుడ్ గ్రెయిన్స్ అందించడం దీని యొక్క లక్ష్యంగా పెట్టుకుని లాస్ట్ ఇయర్ 2020లో మార్చిలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, లాక్డౌన్ కన్నా ముందుగా. సో అందరి లబ్ధిదారులకి 5 కిలోల రైస్ కానీ లేదంటే వీట్ కానీ వారి రాష్ట్రాల్లో ఫుడ్ సప్లైని బట్టి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. 80 కోట్ల మంది లబ్ధిదారులు ఇందులో లబ్ధి పొందుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించారు. సో ఒకవైపు ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంద సంస్థలు చేసినవి, WHO వారు సౌజన్యంతో చేసినవి ఒక రకమైన పిక్చర్ని ఇస్తుంటే, ఇంకోవైపు ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇవి ఇంకో రకమైనటువంటి పిక్చర్ని మనకి కనిపిస్తున్నాయి. సో ఈ వాస్తవ గణాంకాలు ఎలా ఉన్నాయి అని మనం కనుక చూసినట్లయితే మనకి కరెక్ట్గా విషయం అర్థమవుతుంది. ఈ వాస్తవ గణాంకాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రతి లబ్ధిదారుకి స్కీమ్ చేర్చబడాలి యాక్చువల్గా మన దేశంలో. సో ఈ చేర్చబడాలి అంటే పిఎం ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన ఏదైతే ఉందో దీన్ని అమలు గురించి మనం లేటెస్ట్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని రికార్డ్స్ మనం చూస్తే ప్రతి లబ్ధిదారుకి ఇందులో ఉన్నటువంటి 80 కోట్ల మంది కదా, 80 కోట్ల మందికి కనుక మనం రైస్ కానీ వీట్ కానీ చేర్చాలి అంటే మన దగ్గర ప్రతి నెల దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి నెల అవసరపడతాయి. కానీ ఈ స్కీమ్ లాస్ట్ ఇయర్ మార్చిలో ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారమే మనం చూసినా కూడా ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ని ఎప్పుడు అందుకోలేదు. సో హిందూ పత్రిక చూసుకున్నట్లయితే దీని మీద ప్రత్యేకంగా కథనం రాసింది. దాని కథనం ప్రకారం జూలై 2020 ఈ నెలలో అంటే మనకి లాక్డౌన్ ఆ టైంలో దాదాపు 40% మంది లబ్ధిదారులకి రేషన్ అందలేదు. సో ఇది హిందూ పత్రిక రాసిన కథనం. అట్లానే ఇంకొక కథనం కూడా ఉంది. 2021 మే ఈ నెలలో కూడా దాదాపు 30% మందికి రేషన్ అందలేదు. ఇది మేజర్ గా ఎక్కువ శాతంలో జరిగిన ఈవెంట్స్ ని మనం యాక్చువల్గా పత్రికలు కోట్ చేస్తున్నాయి. బట్ ఇది కాకుండా చేసినటువంటి ఈవెంట్స్ అంటే ఇంతకన్నా తక్కువ శాతంలో జరిగిన ఈవెంట్స్ కూడా మనకి చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో దీన్ని చూసినా అలాగే ఏదో ఒకటే స్కీమ్ వర్తిస్తుంది. మనం ఇందాక చాలా స్కీమ్స్ చెప్పుకున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక స్కీమ్ తో పాటు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ ఒకటి కానీ, లేదంటే మన అంత్యోదయ కానీ, పిఎం పోషణ్ అభియాన్ కానీ, అలాగే మిడ్ డే మీల్స్ కానీ, ఇవన్నీ కూడా ఇందులో ఏదో ఒకటే అమలు అందుతుంది లబ్ధిదారులకి అనే నెపంతో మెజారిటీ లబ్ధిదారులకి యాక్చువల్గా రేషన్ అందలేదు అని చెప్పేసి మనకంటే ఈ రేషన్ ఇచ్చేటటువంటి డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో స్టేట్స్ కూడా ఒక పాత్ర వహిస్తాయి, ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే కాదు. సో అక్కడ దొరుకుతుందని ఇక్కడ దొరుకుతుందని అక్కడ అనేటటువంటి ఈ నెట్వర్క్ సప్లై ప్రాబ్లంలో చాలా మందికి ఈ రేషన్ అందలేదు అని చెప్పేసి మనకి రియల్ టైం లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తున్నాయి. ఇంకా మైగ్రెంట్స్ సమస్య మనం లాస్ట్ ఇయర్ మనం చూసాం. వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీలో మనకి హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. నడక ద్వారా
వారి వారి స్వస్థలాకు చేరుకోవాలనుకునేటటువంటి సిట్యుయేషన్‌లో కూడా ఉన్నారు. సో, వారికి వారి స్వస్థలంలో గాని, లేదంటే వాళ్ళు పనిచేసేటటువంటి వలస ప్రాంతంలో గాని, 2 చోట్ల రేషన్ అందే అవకాశం ఉండదు. ఎందుకు ఈ అవకాశం ఉండదంటే, వారికి ఎక్కడైతే పనికి వెళ్తారో ఆ ప్లేస్‌లో వాళ్ళకి అడ్రెస్ ప్రూఫ్ లాంటివి ఉండవు. ఆధార్ కార్డ్ ఉంటుంది గానీ, ఒకవేళ ఆధార్ కార్డు ఉన్నా, ఆధార్ కార్డ్ లేకున్నా సరే, రేషన్ కార్డ్ ఉంటుంది గానీ, రేషన్ కార్డ్ అయితే వారి వారి స్వస్థలాల్లో ఉంటుంది. అడ్రెస్ ప్రూఫ్ ఎక్కడుందో అక్కడుంటుంది. కానీ అక్కడ రేషన్ అందుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే రేషన్ ప్రతి నెల ఎళ్లి తీసుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సొస్తుంది. పని చేసే దగ్గర నుండి ప్రతి నెల వెళ్ళడం, రావడం అనేది యాక్చువల్‌గా అంత వారికి సపోర్టింగ్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఆహ్, ప్రాక్టికల్ సిట్యుయేషన్‌లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండవు. వారి వారి చార్జెస్ గాని, లేదంటే వారు పనిచేసే దగ్గర ఉండేటటువంటి అవకాశాలను గాని, స్వస్థలానికి వెళ్లి రేషన్ తీసుకునే అవకాశం ఉండదు. అలాగే ఇక్కడ ఉండట్లేదు అని చెప్పి ఆహ్, అనే నెపంతో ఆహ్, అక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉండే చివరి నెట్వర్క్ ఏదైతే ఉందో వారు ఖచ్చితంగా రేషన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది. సో, ఇలా ప్రాక్టికల్‌గా మనం ఆలోచించినట్లయితే, ఈ మైగ్రేన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ మైగ్రెంట్ కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆహ్, రేషన్ అందకపోవడం జరిగింది అనేటటువంటిది మనకి మనకి ఆహ్, కళ్ళకి కట్టినట్టుగా అప్పుడు కనిపించింది. అండ్ ప్రాక్టికల్‌గా కూడా అట్లనే వర్కౌట్ అవుతుంది. సో, దీనికి తోడు ఆహ్, ఆధార్ కార్డ్‌ని మరియు ఫింగర్ ప్రింట్‌ని మ్యాండేటరీ చేసిన కారణం ఇంకొక కారణం. యాక్చువల్‌గా ప్రతి ఆహ్, రేషన్ తీసుకునే హ్మ్, వాళ్ళందరూ కూడా వెళ్లి విధిగా వాళ్ళ రేషన్ కార్డ్‌కి నంబర్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌ని ఆహ్, అనుసంధించుకోవాలని చెప్పేటటువంటి పాలిసీ అయితే వచ్చింది. సో, ఈ పాలిసీ ప్రకారం ఆధార్ కార్డ్ వేసి, ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత మాత్రమే ఈ స్కీమ్‌లో ఉన్నటువంటి లబ్ధిదారుడికి ఆహ్, వారికి కేటాయించినటువంటి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ పరిస్థితులు జనరల్‌గా ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో, లీకేజ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి ఒక పారదర్శకమైనటువంటి ఒక ఆహ్, ప్రాసెస్‌ని నడిపించడానికి ఫింగర్ ప్రింట్ అంటే ఒరిజినల్‌గా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే తీసుకునేటటువంటి అవకాశాన్ని ఎనేబుల్ చేయడానికి దీన్ని ఒక స అంటే లీకేజ్ అనేటటువంటి ఇష్యూని అడ్రెస్ చేయడానికి ఈ ఈ ఆధార్ కార్డ్ అనే మ్యాండేట్‌ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. సో, ఈ ఈ ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో ఇట్లాంటివి చేయొద్దు. లాస్ట్ ఇయర్ పాండమిక్ సిట్యుయేషన్‌లో ఇలాంటివి చేయొద్దు. ఆహ్, అట్‌లీస్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్కీమ్‌కి ఆధార్ కార్డ్‌ని మ్యాండేటరీ చేయవద్దు అనేటటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవేళ గనక ఆధార్ కార్డ్‌ని అనుసంధానం చేస్తే, చాలా మందికి ఇప్పటికి భారతదేశంలో 80% మందికి మాత్రమే ఆధార్ కార్డ్‌లు ఆహ్, ఇవ్వబడ్డాయి అఫీషియల్‌గా. అలాగే అంతకుముందు అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్‌లు తీసుకున్నా అందులో తప్పులుండటం, ఆహ్, వే ఒకవేళ వారి ఫింగర్ ప్రింట్స్ చాలా సార్లు మ్యాచ్ కాకపోవడం, లేదంటే టెక్నికల్‌గా వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్ల వల్ల చాలా మందికి అనుసంధానం కావడం అనేది జరగలేదు. సో, దీంట్లో ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజనలో ఉన్నటువంటి స్కీమ్ లబ్ధిదారులు 70 80,00,00,000 మంది ప్రజలు అని చెప్పి అనుకోవచ్చు. సో, వీళ్ళందరికీ ఇచ్చేటటువంటి 5 కిలోల ఫుడ్ గ్రెయిన్స్‌లో ఆహ్, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిట్యుయేషన్‌లో వారికి అసౌకర్యం కలగకూడదు దీని కారణం ద్వారా అనేటటువంటి ఉద్దేశంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కరెక్ట్ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఆధార్ కార్డ్‌ని ఒక మ్యాండేటరీగా చేయొద్దు అనేటటువంటి విషయం చూసుకుంది. కానీ ఎన్ని చెప్పినా సరే ప్రభుత్వం గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో
ఏవైతే ర్యాంకింగ్ ఇచ్చారో ఆ ర్యాంకింగ్ తప్పు అని వాదించినా కూడా మన దేశంలో హంగర్ సిట్యుయేషన్ దయనీయంగా ఉండడం ఉంది అని చెప్పడంలో యాక్చువల్‌గా ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పి మనకు పైన మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఆహ్, డేటాను బట్టి మనం అనుకోవచ్చు. ఏదైతే హిందూలో వచ్చినటువంటి కథనం 40% మంది రేషన్ అందుకోలేదనేది ఒకటి కానీ 2020 జూలైలో, 2021 మేలో 30% మంది అందుకోలేదనేది గాని మనం చెప్పొచ్చు. హంగర్ అనేది యాక్చువల్‌గా మన దేశంలో చాలా పాత ప్రాబ్లమ్. ఈ పాత ప్రాబ్లమ్ అంటే మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హంగర్‌తో పోరాడుతున్నాం. అంతకుముందు స్వాతంత్రం రాకముందు కూడా కరువు అనేటటువంటి మహమ్మారి మన దేశంలో ఉంది. దానికి కారణంగా వచ్చేటటువంటి ఇబ్బందులు హంగర్ ఒక పూటనే భోజనం చేయాలి అనేటటువంటి పిలుపునిచ్చేటటువంటి సిట్యుయేషన్ కూడా మన దేశంలో ఉంది. దాని ద్వారా చాలా మందికి ఫుడ్ దొరుకుతుంది. ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఉండే పరిస్థితి ఉండదు అనేటటువంటి సిట్యుయేషన్ కూడా మనం అంతకుముందు చూసాం. సో, మనకేం మన భారతదేశంలో హంగర్ అనేది ఏం కొత్త ప్రాబ్లమ్ ఏం కాదు. పాతదే. సో, దానికి ఈ పాండమిక్ కారణం అని చెప్పడానికి లేదు యాక్చువల్‌గా. సో, మన దేశంలో చాలా ఎక్కువ స్థాయిలో ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. అంటే జనరల్‌గా స్వాతంత్రం రాకముందు గాని, స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఉండేటటువంటి సిట్యుయేషన్ అయితే ఇప్పుడు లేదు. హరిత విప్లవం జరిగిన తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ ఉత్పత్తి దాదాపు మనం ఎగుమతి చేసే స్థాయికొచ్చాం యాక్చువల్‌గా. సో, కానీ అంత ఎక్కువ స్థాయిలో మనం ఫుడ్ గ్రెయిన్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాము. కానీ అవి అవసరం ఉన్న ప్రజలకి చేరువ కాకపోవడం అనేది ఈ సమస్యకి మూలంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. దీనిని పరిష్కరించకుండా ఈ ఈ మూలంలో ఏదైతే ఉందో ఆ సమస్యని పరిష్కరించకుండా కేవలం కొన్ని స్కీమ్స్‌లు ప్రకటించి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి ఒక స్కీమ్ అన్నట్టుగా ఒక స్కీమ్ ప్రకటించటం. దాంతోటే సమస్య పరిష్కారం అయిపోతుందనుకోవటం మామూలుగా ఆహ్, ఒక అత్యాశ అవుతుందని చెప్పొచ్చు యాక్చువల్‌గా. సో, ఈ స్కీములు ప్రకటించేసి వదిలేస్తే దాని ద్వారా ప్రజలకి ఎందుకు ఆహ్, ఉపయోగం ఉండదు? అంటే మన దేశంలో చాలా ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఆహ్, ప్రాక్టికల్ ఛాలెంజెస్ మనం చూసినట్లయితే మనకి సప్లై అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా మనం అర్థం చేసుకోవాలి. సో, ఇంత పెద్ద దేశంలో ఆహ్, సప్లై చైన్ రన్ చేయడం నార్మల్‌గా ఏ గవర్నమెంట్‌కైనా ఛాలెంజ్. కానీ మన దేశంలో ఈ సప్లై వ్యవస్థకి సంబంధించినటువంటి వేరే విషయాల్లో గనక మనం ఆలోచించుకుంటే మూల మూలకి ప్రతి ఒక్కరికి చేరుకునేటటువంటి సైకిల్‌ని డెవలప్ చేసే అవకాశం ఉంది. అసాధ్యమేం కాదు. కష్టసాధ్యం గానీ అసాధ్యమైతే కాదు. మన దేశంలో యాక్చువల్‌గా ఉత్పత్తి కాబడినటువంటి మొత్తం ఆహార ధాన్యాల్లో 40% వరకు ప్రతి సంవత్సరం ఎక్స్‌క్యూజ్ మీ. ప్రతి సంవత్సరం వ్యవస్థీకృతమైనటువంటి సప్లై చైన్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం 40% వరకు ఉత్పత్తి చేసినటువంటి గ్రెయిన్స్‌లు వేస్టేజ్‌లోకి పోతున్నాయి. ఇది ఆహ్, నిజమైన కరెక్ట్ డేటా గవర్నమెంట్ అఫీషియల్ డేటా తీసుకున్నట్లయితే 2014 నుండి 2020 సంవత్సరం వరకు ఈ ఈ సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యవధిలో దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం. ఇది కేవలం ప్రభుత్వ గోడౌన్ల నుంచి ఉన్న డేటా మాత్రమే ఇది. ఎఫ్‌సీఏ అఫీషియల్ డేటా నుంచి తీసుకుంటే 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ గోదాముల్లో పాడైపోయి ఆహ్, స్పాయిల్ అయిపోయి పూర్తిగా దాన్ని సముద్రంలో పాడేయాల్సిన అవసరం వచ్చింది. దాన్ని నిల్వ ఉంచడం వల్ల వచ్చే లాభం కన్నా, దాన్ని నిల్వ ఉంచడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కలుగజేయడం వల్ల స్పేస్ వేస్టేజ్ వల్ల దాన్ని సముద్రంలో పారబోడించారు. సో, ఈ 40,000 మెట్రిక్ టన్నులు మనకి చిన్న నంబరే గాని సప్లై చైన్‌లో చూసుకుంటే ఇది ఒక అంటే మన కన్జంప్షన్‌లో పోల్చుకుంటే నెల కన్జంప్షన్‌లో పోల్చుకుంటే చిన్న నంబరే కానీ మన దగ్గర వేస్టేజ్ అయితే ఖచ్చితంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
సో ఎందుకు వేస్టేజ్ అంటే సప్లై కరెక్ట్ మూలకి సప్లై చేయలేనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సప్లై చైన్ వ్యవస్థ లేకపోవడం వల్ల, ఒకవేళ ఉన్నా సరిగ్గా దాన్ని వినియోగించుకోకపోవడం వల్ల అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవ ఛాలెంజ్ ఏంటంటే మనకి ఈ దుర్వినియోగం. మనం ఏమంటామంటే లీకేజ్. లీకేజ్ అంటూ ఉంటాం. సో మన దేశంలో అవినీతి అనేది ప్రతి దగ్గర ఉండడం కామనే. సో వీటిల్ని ఏ విధంగా అయితే మనం అవినీతి చేసి ఏ విధంగా అయితే మనం ఆహ్, చాలా మంది వారి అనధికారికంగా వారి యొక్క ఇది చేసుకుంటూ ఉంటారో, ఆ ప్రకారమే ప్రతి పథకం దుర్వినియోగమైనట్టే ఈ పథకాలు కూడా మనకు పబ్లిక్ ఏదైతే సప్లై చైన్ ఏదైతే ఉందో అది దుర్వినియోగం అవ్వడం అనేది జరుగుతా ఉంది. 2011 అధికార లెక్కల ప్రకారం మొత్తం సప్లై చేసేటటువంటి సప్లైకి కేటాయించినటువంటి మొత్తం ఆహార ధాన్యాల్లో 46% అంటే దాదాపు సగం దుర్వినియోగం అవుతాయి అయ్యాయి అని చెప్పి అధికారిక లెక్కలు చెప్తుంది. దాదాపు ఇదే సిచ్యువేషన్ 2020 నుండి ఇప్పటి వరకు దాదాపు 2011 నుండి 2020 వరకు దాదాపు ఇలాంటి సిచ్యువేషనే కొంచెం నంబర్ అటు ఇటుగా ఎక్కువ తక్కువలో కొనసాగుతూనే ఉంది. సో మనది 2011 నుంచి లెక్కలే అందుబాటులో ఉన్న కారణం చేత అక్కడి నుంచి చెప్పాను యాక్చువల్‌గా. సో ఇదే నంబరు దాదాపు ప్రతి సంవత్సరం ఉంది అంటే మన దుర్వినియోగం యొక్క స్థాయి ఏ విధంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక పక్కన సప్లైలో జాప్యం వల్ల కొంతవరకు వేస్ట్ అవుతుంది. ఆ వేస్టేజ్ పక్కన పెడితే మెజారిటీ ఇది దుర్వినియోగం అవటం. మెజారిటీ ఫుడ్ గ్రెయిన్ సప్లైస్‌లో దుర్వినియోగం అవటం. సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అందకపోవడం వల్ల వచ్చేటటువంటి ఈ 2 ఛాలెంజెస్ వల్ల వారికి కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్ సప్లై ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేస్తా ఉందో, ఆ లక్ష్యాన్ని అందుకోకపోవడం జరుగుతా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మూడోది ఇంకొక పాయింట్ ఇందులో ఏదంటే మనకి మనం హంగర్ ఇండెక్స్‌లో ఎందుకు వెనుకబడి ఉన్నాము. అలాగే ప్రభుత్వం ఇన్ని పథకాలు చేస్తున్నా సరే, ఇంకా హంగర్ ఇండెక్స్‌లో మనం ఎందుకు వెనకబడి ఉన్నాము అనే దానికి మూడవ పాయింట్ ఏంటంటే న్యూట్రిషనల్ డైవర్సిటీ అనేది ఇంకొక పాయింట్. జనరల్‌గా ఈ న్యూట్రిషనల్ డైవర్సిటీని మన ప్రభుత్వాలు ఎప్పుడూ అడ్రెస్ చేయలే. ఎందుకంటే మన ఉద్దేశంలో మనకు సప్లై చేసేది ఎప్పుడు రైస్, వీట్ కేవలం మెజారిటీ సప్లైస్ వీటి మీదే ఫోకస్ పెడతాయి ప్రభుత్వాలు. సో పౌష్టికాహారం అంటే కేవలం రైస్, వీట్ తోటి అయిపోదు. పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్‌ని అందించడం అంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మొదటిది ఏదైతే పౌష్టికాహారం అనేటటువంటి దాంట్లో హంగర్ అనే దానికి మేజర్ గా మనకి కారణం. నెక్స్ట్ ఈ ఆడవాళ్ళలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం, ఎనీమియా దానికి కారణం గాని, లేదంటే పెద్దవాళ్ళలో వచ్చేటటువంటి ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులకి కాల్షియం డెఫిషియన్సీ కారణం గాని, ప్రెగ్నెన్సీ లాక్టేషన్‌లో తీసుకోవాల్సినటువంటి కాల్షియం గాని, ఇట్లాంటి విషయాలు మనకి కేవలం డైటరీ సప్లిమెంట్స్ ద్వారా మనం ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతున్నాం గానీ, అంటే కొంచెం డబ్బులున్న వాళ్ళు లేదంటే వాళ్ళ దగ్గర ప్రభుత్వాల హాస్పిటల్స్‌లో గనుకనైతే వాళ్ళు ఫ్రీగా కొంతవరకు నెట్‌వర్క్‌తో ఇస్తున్నారు గానీ, న్యూట్రిషనల్ డైవర్సిటీని మనం అందుకొని న్యూట్రిషన్‌లోనే ఇవి ఇచ్చేటట్టుగా ఉండేటటువంటి సిట్యుయేషన్ అయితే మనకి యాక్చువల్‌గా ఉన్న కండిషన్‌లో అయితే లేదు. కేవలం మన ప్రభుత్వాలు రైస్ గాని లేదా వీట్ ఈ 2 సప్లైస్‌తో మాత్రమే మెజారిటీ వరకు కొంతవరకు కొన్ని ప్రభుత్వాలు అంటే మన ఆంధ్ర, తెలంగాణలో గాని లేదంటే కేరళలో గాని, తమిళనాడు గాని కొంత సిట్యుయేషన్ ఆహ్, మిగిలిన రాష్ట్రాల్లో పోలిస్తే మెరుగ్గా ఉంది అని చెప్పొచ్చు. నార్త్ ఇండియా వరకు గాని లేదంటే వేరే రాష్ట్రాలతో పోలిస్తే గనుకనైతే కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. సో
ఇలాంటి న్యూట్రిషనల్ డైవర్సిటీ యొక్క ఆవశ్యకతని అందుకొని ఆవశ్యకతని తెలుసుకొని గుర్తించని కారణం చేత ఈ హంగర్ అనే దాన్ని మనం అడ్రస్ చేయలేకపోతున్నాం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ అనేది ఈ ఫుడ్ అందని అనే సమస్య అనేది చివరి వరకు మనం దీన్ని కేవలం రైస్ వీట్లతో మొదలు పెడితే చివరి వరకు కూడా అపరిష్కారంగా ఉండేటటువంటి అవకాశమే ఉంది. సరే, మరి ఇవన్నీ ఈ లెక్కలు. దాంతో పాటు మనకి ఇంకొక లెక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి. పరి అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ వారు ప్రతి సంవత్సరం సర్వే చేస్తారు. ఈ పౌష్టికాహారం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇండియాలో. ఇది ఇండిజినస్ అంటే గ్లోబల్ సర్వే కాదు. సో ఇండిజినస్ గా చేసేటటువంటి స్వచ్ఛంద సంస్థ చేసేటటువంటి సర్వే అన్నమాట. ఈ సర్వే ప్రకారం భారతదేశంలో సగానికి పైగా ఉన్నటువంటి జనాభా పౌష్టికాహారానికి దూరంగా ఉన్నారని చెప్పి చాలా క్లియర్ గా వారి సర్వేలో తేలింది. అంటే పౌష్టికాహారానికి దూరంగా ఉండడం అంటే వీరి మీనింగ్ ఏంటంటే రోజులో తీసుకోవాల్సిన మొత్తంలో ఒక వ్యక్తికి కావాల్సినటువంటి తీసుకోవాల్సిన మొత్తంలో తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం కానీ ఒక వ్యక్తి, లేదంటే రోజులో తీసుకోవాల్సిన సమయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేటటువంటి ఒక తీసుకుంటే ఇంటర్వెల్స్ తీసుకోవాల్సిన తక్కువ ఇంటర్వెల్స్ లో ఫుడ్ తీసుకోవడం కానీ. సో క్వాంటిటీ తక్కువ కావచ్చు, లేదంటే ఇంటర్వెల్స్ తక్కువ కావచ్చు. ఈ విధంగా మన దేశంలో సగానికి పైగా జనాభా ఈ పౌష్టికాహారానికి దూరంగా ఉంటున్నారు అని వీళ్ళ సర్వే చెప్పింది. సో అంటే మొత్తం తీసుకోవాల్సిన ఫుడ్ లో సగం మాత్రమే కన్జ్యూమ్ చేయడం వ్యక్తి, దాదాపు మెజారిటీ ఆఫ్ ది ప్రజలు అంటే సగానికి పైన ఉన్నటువంటి ప్రజలు చేయడం అనేది ఈ రోజుకి అంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మన దేశంలో ఉన్న వాస్తవం. సో దీన్ని మనం పెట్టుకొని మేము ఇన్ని స్కీములు చేస్తున్నాం కాబట్టి వెస్ట్రన్ సొసైటీస్, వెస్ట్రన్ కంట్రీస్ చేస్తున్నటువంటి హ్యూమియులేషన్ కారణం చేత మన ర్యాంకింగ్ తక్కువ ఉంది, వాళ్ళు మేము దీన్ని చూసి షాక్ గురయ్యాము అన్నట్లుగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ వేరేగా ఉన్నాయి అనేటటువంటి సిచ్యువేషన్ మాట్లాడడం, వాదనలు అనేవి యాక్చువల్గా బలమైన వాదనలు కాదు అనేటటువంటి విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇంకా మన దేశంలో 2012లో వాల్ స్ట్రీట్ జర్నల్ కి మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అప్పుడు 2012 సమయానికి వారు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ టైంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మనం చూసినట్టయితే వారి హంగర్ అనే దానిపైన వారి ప్రాథమికమైనటువంటి అవగాహన ఎలా ఉంది అనే విషయం మనకి అర్థమవుతా ఉంటుంది. సో మన దేశం యొక్క అప్పుడు కూడా గుజరాత్ స్టేట్ మాల్ న్యూట్రిషన్ తోటి, అలాగే గర్ల్ చైల్డ్ మాల్ న్యూట్రిషన్ తోటి చాలా సివియర్ సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పుడు సివియర్ అని మనం అనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్ లోనే అలా 2012 ప్రాంతంలో అలాగే ఉంది. వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ వారు ఇప్పటి పిఎంని, అప్పటి గుజరాత్ సీఎంని ఈ క్వశ్చన్ అడిగారు, మీ దగ్గర ఎందుకు మాల్ న్యూట్రిషన్ ఉంది కదా, దీన్ని మరి మీరు ఎందుకు ఎలా ఎదుర్కొంటున్నారు, దీని ఛాలెంజ్ ఎట్లా ఉంది, ఏం ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి. సో వారు చెప్పడం ఏంటంటే మనకి బేసిక్ గా మాది గుజరాత్ స్టేట్ వెజిటేరియన్ బేస్డ్ స్టేట్. సో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో వీరు దాదాపుగా పౌష్టికాహారం చేయాలి అంటే వెజిటేరియన్ తోటి అంతగా ఎక్కువ సాధ్యం అయ్యే విషయాల్లో కొంత తక్కువగా ఉంటుంది నాన్ వెజిటేరియన్ వారితో పోలిస్తే అని చెప్తూ, ఇప్పుడు ఉన్నటువంటి యువత
స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యం అంటే ఆరోగ్యానికన్నా అందానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. సో, ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ఆహారాన్ని కన్జ్యూమ్ చేస్తావో, ఆహారం వ మనం లావుగా అయిపోవడం జరుగుతుంది. సో, ఈ లావుగా అయిపోవడం జరగటం వల్ల ఆహ్, తన అందాన్ని కోల్పోతానని చెప్పి బ్యూటీ కాన్షియస్ కారణం చేత వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు. ఆహ్, బ్యూటీ కాన్షియస్ వల్ల తక్కువగా తింటున్నారు. అందుచేతనే ఈ హంగర్ ఇండెక్స్‌లో ఇలాంటి నెగెటివ్ ఫలితాలిస్తున్నాయి. ఇది ఆ ఆకలి కాదు. ఆకలి వల్ల వచ్చినటువంటి ర్యాంకింగ్ కాదు అనేటటువంటి ఒక ఒక రకమైనటువంటి ఆహ్, జడ్జ్‌మెంట్ ఇచ్చారు వారు ఆ రోజు. సో, అదే ఆయన ఈ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు మరి ఈ రోజొచ్చినటువంటి ఆహ్, ఈ ఈ ర్యాంకింగ్ చూస్తే గనుకనైతే మనకి అటువైపు నుంచి వచ్చేటటువంటి ఆహ్, రిజల్ట్ ఏదైతే ఉందో దాని రిజల్ట్ దాని దాని పైన వచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతకన్నా భిన్నంగా వస్తాయి అని మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, నివేదిక చెప్పిన దాని ప్రకారం అయితే ఆహ్, చాలా ఆహ్, సగానికి పైగా భారతదేశంలో ఉన్న జనాభా పౌష్టికాహారానికి దూరంగా ఉంటున్నారని చెప్పే విషయం మనకి అర్థమవుతాం. అలాగే ఆక్స్‌ఫామ్ అనే సంస్థ ఇదొక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం కొన్ని చాలా గమనించాల్సినటువంటి ఆహ్, చాలా కన్సిడరేషన్‌లో తీసుకోవాల్సినటువంటి విషయాలు దీని ప్రకారం ఉన్నాయి. 2015, 2019 ఈ మధ్యలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు మునిపటి తరం కంటే అంటే అంతకు ముందు తరం కంటే ఎక్కువ పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు అనే విషయం మనకి అర్థమవుతుంది. సో, వారి ఆక్స్‌ఫామ్ వారి నివేదిక ప్రకారం. సో, ఇది వారు కూడా ఒక సర్వే చేశారు. స్వచ్ఛంద సంస్థ అది గూడా. దాని నుంచి చేసేటటువంటి సర్వే. సో, దాంతో పాటుగా వారు ఇంకొక విషయాన్ని కూడా క్లియర్‌గా చెప్పారు. 2017లో ఆహ్, దీన్ని ఈ ఈ రకమైనటువంటి పౌష్టికాహార లోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోషణ్ అనేటటువంటి పీఎం పోషణ్ అనేటటువంటి పథకాన్ని ప్రారంభించారు. దానికి 2020, 21 అప్పుడు బడ్జెట్‌లో మొత్తం టోటల్ బడ్జెట్‌లో 0.57% మాత్రమే కేటాయింపడం జరిగింది. ఈ కేటాయింపులు కూడా మిగిలిన ఆరోగ్య బడ్జెట్‌తో క్లబ్ చేసి ఆహ్, దాన్ని ఒక అయోమయ స్థితిలోకి తీసుకెళ్ళి ఈ పీఎం పోషణ్ అనే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సంఘటనలు వాళ్ళు గుర్తు చేశారు. ఈ తర్వాత అమలులో కూడా పూర్తిగా అమల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సప్లై దుర్వినియోగం చేయటం అనే విషయాలు మనం పట్టించుకున్నట్లయితే స్టాండర్డ్‌గా మన దగ్గర ఉండే 40% సప్లై ప్రాబ్లము, 46% దుర్వినియోగం. సో, వేస్టేజు తర్వాత దుర్వినియోగం అయితే స్టాండర్డ్‌గా మనం వేసుకున్నట్లయితే ప్రజల వరకు ఎంత వరకు చేరాయి అనే విషయాన్ని మనం ఆహ్, అర్థం చేసుకోవచ్చు. దానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో, 2020, 21 బడ్జెట్‌లో 0.57 మాత్రమే కేటాయించడం. అది మిగిలిన పథకాల ఆరోగ్య బడ్జెట్‌తో క్లబ్ చేసి ఉండటం. అమల్లో తీవ్రమైనటువంటి నిర్లిప్తని ప్రదర్శించడం కారణం చేత ముందు సంవత్సరంతో పోలిస్తే ఆహ్, ఈ పో ఈ పోషణ ఆహ్, ఏదైతే ఉందో అంటే ఈ పీఎం పోషణ్ గాని, లేదంటే మిడ్ డే మీల్స్ గాని, మిగిలిన ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిల పథకాలతోటి చేసేటటువంటి పోషణలో ముందు సంవత్సరంతో పోలిస్తే అంటే 2019, 20 ఈ సంవత్సరాలతో పోలిస్తే 18%, 18.5% పోషణ తగ్గింది అని ఆక్స్‌ఫామ్ అనే సంస్థ వారు నివేదికనివ్వడం జరిగింది. అలాగే తాజాగా ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్ అనేటటువంటి నివేదిక కూడా మనం పరిశీలించినట్లయితే మన దేశంలో పౌష్టికాహార లోపం కారణంగా పిల్లలు, వయోజనులు ఆరోగ్య స్థాయి వారి ఆరోగ్య స్థాయి ప్రమాద సూచికలకు దగ్గరగా ఉంది అనేటటువంటిది
నివేదిక ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్ వారు ఇచ్చారు. టీనేజ్ ఆడపిల్లల్లో ఇందాక చెప్పినట్టుగా సగానికి పైగా రక్తహీనతతో బాధపడడం, అలాగే టీనేజ్ పురుషుల్లో ప్రతి 4గింట ఒక వంతు అంటే మొత్తం 4గింట ఒక వంతు కాల్షియం మరియు ఐరన్ లోపాలను కలిగి ఉండడం. ఇది భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి తాజా వాస్తవం. సో, మన దేశం యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ క్షీణించడం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి డేటాని పరిశీలించిన వేరే స్వచ్ఛంద సంస్థల యొక్క నివేదికలను పరిశీలించినా కూడా వాస్తవ పరిస్థితులే ఆ వాస్తవ పరిస్థితుల్ని ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ప్రతిబింబించింది అని చెప్పవచ్చు. గవర్నమెంట్ చెప్తున్నట్టుగా ఏదో వెస్టర్న్ వరల్డ్ యొక్క కుట్ర ద్వారా కాదు అనేది మనం క్లియర్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. 2000 సంవత్సరంలో 38.8 నుండి 2012, 21 మధ్య 28.8, 25.5 ఈ స్థాయికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ 38 నుండి 27.5 ఈ వరకు మనకి మన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ దిగజారింది అంటే మనం నిజంగా ఆలోచించుకోవాల్సిన విషయం అని అందులో అతిశయోక్తులు ఏం లేవు. మనం ఇది వాస్తవ పరిస్థితులనే ప్రతిబింబిస్తోంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. సో, ఐరిష్ సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు జర్మన్ సంస్థ వరల్డ్ హంగర్ హెల్ప్ సంయుక్తంగా రూపొందించినటువంటి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు డైరెక్షన్‌లో రూపొందించినటువంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికత స్థాయి వాళ్ళు పేర్కొన్నట్టుగానే భారతదేశంలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉంది. ఆందోళనకరంగా ఉంది అని వారు పేర్కొన్నట్టుగానే ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్పి అంటున్నాం. సో, ఇది ఈరోజు మనం చర్చించుకుందాం అనుకున్న గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారతదేశం యొక్క స్థాయి ఈ రోజు యొక్క స్థానం, అంతకుముందు సంవత్సరాల నుంచి మనం ఎక్కడున్నాము, ఏంటి అనేది మనం చాలా క్లియర్‌గానే నేను నాకు తోచినటువంటి, నాకు అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకొని అందరికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ for listening my show today. Thank you, Turi, for giving this opportunity.